ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి కవితా పులి. ఎన్నో విషయాల మీద, సామాజిక వివక్షతల మీద తన గళం విప్పుతున్నటువంటి యువ కవి కూడా, రచయిత. అంతకు మించి తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు. మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మా నాన్న వైపు ఎవ్వరు చదువుకున్న వాళ్ళు లేరు. నేను మొదటి గ్రాడ్యుయేట్ని. మీరేమన్నా వివక్షను ఎదుర్కొన్నారా? అక్కడ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉండేది. టీచర్లు కూడా డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. మీ పెళ్ళి ఎప్పుడు అయ్యింది, ఎలా అయ్యింది? పెళ్లి చేసుకోగానే బాబు పుట్టింది. కానీ అదొక టాక్సిక్ మ్యారేజ్. టీచర్ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్. ఉద్యోగం, కుటుంబం, సంతానం వీటన్నిటిని ఎట్లా మేనేజ్ చేశారు? అదొక పెద్ద పంచాయతీ. అక్కడైతే నేను నా జీవితంలో అత్యంత ఎక్కువ వివక్ష చూసింది స్కూల్లోనే. అంటే మీ ఆసక్తుల్లో ఒక సివిల్స్ రాయటం అనేటటువంటిది కూడా ప్రధానంగా ఉన్నదని చెప్పారు. సివిల్స్కి నేను ప్రిపేర్ అవుతున్నా అనేది అది మనం చేయాల్సింది కాదంటే మన స్థాయి కాదు. కిడ్నీ సమస్య ఎప్పుడు మొదలైంది, అంటే అది ఎట్లా తెలుసుకోగలిగారు? 16 ఫిబ్రవరి ఇదంతా జరిగింది. 16 ఆగస్టులో డయాలసిస్ స్టార్ట్ అయింది. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఎట్లా అనుకున్నారు? తర్వాత మీ అమ్మగారు ఇచ్చారు. మా అమ్మకు హాస్పిటల్లో కౌన్సిలింగ్ చేసిన తర్వాత కిడ్నీ ఇవ్వడానికి ముందుకు వచ్చింది మా అమ్మ. అంటే మీ ట్రీట్మెంట్కి ఎంత ఖర్చు అవుతుంది? హెచ్డిఎఫ్ అని, అది అడ్మిషన్లో ఉన్నప్పుడు చేసి చూస్తే అది నాకు రిజల్ట్ ఇవ్వడానికి అనిపించింది. కాకపోతే ఖర్చుతో కూడుకున్న పని. ప్రజాతంత్ర ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి మన సంభాషణ ముఖ్య అతిథి కవితా పులి. కవితా పులిని చాలామంది సోషల్ మీడియాలో చూసుంటారు. చాలా ఆసక్తికరంగా, విశ్లేషణాత్మకంగా రాసేటటువంటి వ్యక్తి. ఎన్నో విషయాల మీద, సామాజిక వివక్షతల మీద తన గళం విప్పుతున్నటువంటి యువ కవి కూడా, రచయిత. అంతకు మించి తను ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని. తన తండ్రి తరపు వైపు నుంచి మొదటి తరం దళిత గ్రాడ్యుయేట్. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశము, తెలుసుకోవాల్సినటువంటి అంశం కూడా. అంటే తను చిన్నప్పటి నుంచి చదువు కోసం పడినటువంటి తాపత్రయం, ఆ చదువుకునేటటువంటి క్రమంలో ఎదురైనటువంటి వివక్షలు, అవమానాలు, తను ఒక ఉపాధ్యాయునిగా మారేంత వరకు కూడా చేసినటువంటి ప్రయాణం, ఇవన్నీ కూడా ఎన్నో రకాలైనటువంటి అనుభవాలని ముందుకు తీసుకొచ్చాయి. అలానే చిన్నతనంలోనే జరిగినటువంటి వివాహము, ఆ వివాహంలో వచ్చినటువంటి వైరుధ్యము, అందులో పడినటువంటి హింస, ఆ హింస ఇచ్చినటువంటి ఒక మానసికపరమైనటువంటి సంక్షోభమే కాదు, ఆరోగ్యపరమైనటువంటి సంక్షోభము. ఉద్యోగ క్రమంలో తను వెళ్ళేటటువంటి క్రమంలో ఉపాధ్యాయునిగా అక్కడ సౌకర్యాల లేమి అనేటటువంటిది తన ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసింది. ఎంత స్థాయిలో చిన్నాభిన్నం చేసింది అని అంటే, కొన్ని సంవత్సరాల ఉద్యోగ జీవితం తర్వాత తను తన 2 కిడ్నీలను కూడా కోల్పోవాల్సి వచ్చింది. అంటే సౌకర్యాలు లేకపోవటం, పాఠశాలల్లో మూత్రశాలలు లేకపోవటము, ఒక మంచినీటి సౌకర్యం లేకపోవటము ఆరోగ్యం మీద ఎంత దారుణమైనటువంటి దెబ్బతీస్తుంది అనటానికి కవిత ఒక ఉదాహరణ. ఇది ఒక ప్రయాణం, ఉద్యోగిగా ఒక ప్రయాణం అయితే, కిడ్నీ కోల్పోయిన తర్వాత ఆరోగ్యం కోసం చేసినటువంటి ఒక యుద్ధం ఏదైతే ఉన్నదో,
నిజానికి చాలా మందికి అది ఒక పెద్ద పాఠంలాగా ఉంటుంది. వీటన్నిటి గురించి అట్లానే తెలంగాణ ఉద్యమంలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. విద్యారంగం మీద తనదైనటువంటి ఆ, అభిప్రాయాలు ఎట్లా మారితే బాగుంటుంది, విద్యా వ్యవస్థ ఎట్లా మారితే బాగుంటుంది, జెండర్ పరమైనటువంటి హక్కులు ఏమిటి, హింస ఎలా జరుగుతోంది, వీటన్నిటి మీద కూడా ఈరోజు మనం కవిత పులితో మాట్లాడదాం. హాయ్ కవిత. హాయ్ అక్క. హలో. ఎలా ఉన్నావు? బాగున్నాను. ఓకే కవిత, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు కూడా కరీంనగర్ జిల్లానే. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం పెద్దపాపిపల్లి గ్రామం. నేను పుట్టింది పెరిగింది మాత్రం అక్కడ కాదు. మా నాన్న తనకి ఒక చోట ఉద్యోగం ఉంటే దానికోసమని సొంత ఊరు వదిలేసి, అదే ఉమ్మడి కరీంనగర్ జిల్లా, ఇప్పుడు పెద్దపల్లి జిల్లా, సుల్తానాబాద్ మండలం సుల్తానాబాద్ గ్రామంలోనే నా బాల్యమంతా గడిచింది. అక్కడే నేను 9వ తరగతి వరకు చదువుకున్నా. మా అమ్మ నాన్న పులిసమ్మయ్య, కనకమ్మ. నేను పెద్ద కూతుర్ని వాళ్ళకు. నాకు ఒక తమ్ముడు చెల్లె ఉన్నారు. నేను మొదటి తరం విద్యార్థిని. చదువుకున్నదంతా కూడా ప్రభుత్వ స్కూళ్ళల్లోనే. 9వ తరగతి తర్వాత నేను మా మేనమామ దగ్గరికి, అంటే మా ఊర్లో అంటే ఒక్కదాన్ని చదువుకోవడము. అప్పటి వరకు ఇంట్లో కరెంట్ సరిగ్గా లేకపోవడము, అంటే మానిటర్ చేసేవాళ్ళు లేకపోవడం వల్ల మా మేనమామ కరీంనగర్లో ఉద్యోగం చేస్తుండే పోలీస్ డిపార్ట్మెంట్లో. వాళ్ళ పిల్లలతో కలిసి చదువుకుంటే 10th అంటే ఒక ముఖ్యమైన స్థాయి కదా, అంటే ఆ తర్వాత కాలేజీకి వెళ్ళాలంటే ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మా అమ్మ చదివిపించింది. కరీంనగర్ 10th కరీంనగర్లో చదువుకున్నా. ఆ తర్వాత మేము సుల్తానాబాద్ నుండి మళ్ళీ మా నాన్న సొంత ఊరికి పెద్దపాపిపల్లికి రావడం జరిగింది. అక్కడే నేను హుజురాబాద్లో ఒక ప్రైవేట్ కాలేజ్లో ఇంటర్ బైపీసీలో చేరడం జరిగింది. ఇంటర్ బైపీసీ తర్వాత నాకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. అయితే దానికి ముందు నేను 10th ఫెయిల్ అయినా. 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నా, ఆల్మోస్ట్ సంవత్సరంన్నర. ఆ పీరియడ్లో అంతకుముందు కూడా 7th నుంచే పెళ్లి చేయాలని చాలా ప్రయత్నాలు జరుగుతుండే. ఎందుకంటే మా నాన్న వైపు చదువు పట్ల అవగాహన లేదు, చదువుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ మా తల్లి వైపు అట్లేం లేదు. మా అమ్మ వైపు వాళ్ళ అన్నలు చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అన్నల పిల్లలు అప్పటికే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మా అమ్మకి ఏంటంటే నేనే అనవసరంగా ఇట్లా, అంటే కల్చరల్గా ఎకనామికల్గా మా అమ్మ కంటే మా నాన్న వాళ్ళ ఫ్యామిలీ ఇంకా కింది స్థాయిలో ఉండే. మా అమ్మ లేదు, నా పిల్లలు ఇట్లా ఉండొద్దు, నేనే, అంటే ఆ ఊర్లో ఎట్లా ఉండదంటే మా అమ్మ పెళ్లి చేసుకునే ఊర్లో అసలు చదువు అనేది తెలియదు జనాలకి. ఎంత హుజురాబాద్ అని మండల కేంద్రానికి దగ్గర గ్రామం అయినప్పటికీ చాలా తాటివనాలు ఉంటాయి, గుడుంబ తయారు చేస్తారు, తాగడము, మంచి నీటి వసతి ఉంటుంది, అంటే పొలాలు పండితే ఒక వరి తప్ప ఇంకేం పండదు. కాబట్టి ఆ వరి పనులు ఉన్నప్పుడు మాత్రమే పనులకు వెళ్ళి మిగతా కాలం అంతా ఖాళీగా ఉండేవాళ్ళు. ఆ ఖాళీ టైంలో ఏంటంటే చదువు మీద శ్రద్ధ కన్నా ఎక్కువగా పేకాట, తాటివనాలు ఉన్న వాళ్ళకి కళ్ళు తాగడం, పొద్దున సాయంత్రం వాడుకలు పట్టుకొని పిల్లలు కూడా కళ్ళు తాగడం, పేకాట ఆడడం, పెద్దవాళ్ళు ఆడదంటే పిల్లల్ని చుట్టూ నిలబడి చూడడము, ఎవరైనా బర్రెలు ఉన్నవాళ్ళు ఆ బర్రెల్ని చూసుకోవడం, ఇంతే. ఇంకా అక్కడ వేరే పనులు ఏమి ఉండవు. ఒకవేళ ఆడవాళ్ళు పనులు చేస్తే మగవాళ్ళు కూర్చొని తినడం అంతే. వ్యవసాయ పనులు కూడా మగవాళ్ళకి తక్కువ ఉంటాయి, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఆడవాళ్ళే ఎక్కువ శ్రమ చేసేది. అట్లాంటి వాతావరణంలో మళ్ళీ నా బిడ్డలు కూడా చదువుకోకపోతే మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది. అంటే వీళ్ళే పని చేయాలి, ఇట్లాంటి భర్తలకే పెళ్ళిళ్ళు చేయాలి. కాబట్టి లేదు, నాన్న పిల్లల్లాగా నా పిల్లలు కూడా బాగా చదువుకోవాలి. ముఖ్యంగా నేను పెద్దదాన్ని, నా తమ్ముడు చెల్ల చిన్నవాళ్ళు. సో నేను చదువుకుంటేనే మళ్ళీ నాలాగా చదువుకోవడానికి వస్తుందని మా అమ్మ కలగనేది. అట్లా ఎంత కష్టమైన నా పిల్లలు చదువుకోవాలని మా అమ్మ పోరాడేది. మా నాన్న వైపు తల్లి లేదు మా నాన్నకి. తల్లి ఆయన పుట్టగానే తల్లి చనిపోయింది. తండ్రిని పిల్లల్ని పెంచి పోషించింది. మా నాన్నకి అక్క చెల్లెలు లేరు, 3 అన్నదమ్ములే. సో మా తాత కాస్త కమాండింగ్ మనిషి, ఆయన శివసత్తి. అంటే తెలంగాణలో కరీంనగర్, వరంగల్ ఆ కల్చర్లో ఏంటంటే ఆడవాళ్ళే కాదు మగవాళ్ళు కూడా శివునికి అర్పించుకుంటారు.
వాళ్ళని శివసత్తులు అంటారు. ఇంకా వాళ్ళు ఏంటంటే దేవుడికి వదిలేసిన మనుషుల్లాగా. సో ఆయనకి మెడలో రుద్రాక్షలు, ఆ లింగం కాయ అంటే వెండితో చేసిన లింగం కాయ, కాళ్ళకి బేడీలు, మనిషి చాలా ఎత్తు, దృఢంగా, మంచి అంటే చూడ్డానికి గంభీరమైన ఆకారం ఉండేది. గొంతు కూడా అట్లే ఉండేది. భయపడేవాళ్ళు ఆయనకి అందరూ. సో మా అమ్మ కోడలు కదా, ఎదిరించకపోయేది. ఆయన ఏంటంటే కాస్త బయట ప్రపంచాన్ని చూసిన మనిషి. ఆయన చదువుకోవాలని కోరుకునేది కానీ మగపిల్లలు చదువుకోవాలనుకునేది. అంటే నా చిన్నతనాన మగపిల్లలు ఎవరు కోరుకున్నట్టుగా చదువుకోలేదు. ఎందుకంటే ఆయన ఒక కేసు విషయంలో కోర్టుకి వెళ్ళాల్సి వచ్చిందంటే మా రెండో పెద్దనాన్నకి సంబంధించి. అప్పుడు ఆయనకి ఆ లాయర్లు వల్ల ఆ పవర్ హోల్డింగ్ అదంతా ఆయనకి బాగానే చదువు అనేది వచ్చిందని ఆయనకి అర్థమైంది. కానీ మగపిల్లలు చదువుకోవాలనుకున్నాడు. కానీ అప్పటికి మా పెద్దనాన్న కూతురుంది, ఆమెను చదివి పెళ్లి చేసిండు. ఆడపిల్ల అంటే పెళ్లి చేయాలనే ఆలోచన ఆయనకే అందరికీ ఉండేది. ఆయన చదువు అంటే మగపిల్లలకు అవసరం ఈ చదువు అనుకునేది. అట్లా ఈ చిన్న వయసు నుంచే పెళ్లి చేయాలని ఒక ఒత్తిడి ఉండేది. కానీ మా అమ్మ అట్లా కాదు, వాటన్నింటికి మౌనంగానే ఎదిరించి అంటే ఒక స్టబన్గా దృఢంగా నిలబడి లేదు చదివించాలని ఎంత కష్టమైనా స్కూల్కి పంపించింది నన్ను. నాకు కూడా చదువు అంటే ఇంట్రెస్ట్. నేను కూడా ఎప్పుడు స్కూల్ ఎగ్గొట్టకుండా మంచి చదువుకునేది. అట్లా ఈ మామ పట్టుదలతో స్కూల్ పట్ల నాకు, నా తర్వాత మా తమ్ముడికి చెల్లెకి ఇంట్రెస్ట్ పెరిగి చదువుకున్నాము. మీ చదువు గురించి కుటుంబంలో ప్రధానంగా సహకరించింది ఎవరు? ఎట్లాంటి సహకారం వచ్చింది? ఈ కరీంనగర్కి వెళ్ళి చదువుకోవడం కూడా మా అమ్మ పట్టుదల. ఎందుకంటే వాడలో నాలాంటి ఆడపిల్లలు ఉన్నారు, కానీ పనులకు వెళ్ళడం అంటే పెసరగా దింపడం, మొక్కజొన్న కంకులు విరవడము, పల్లికాయ దింపడము, లేదా నాట్లు, ఇట్లాంటి పనులకు వెళ్ళేది. నేను కూడా వెళ్ళేదాన్ని అంటే కాకపోతే స్కూల్ లేనప్పుడు, స్కూల్ ఎగ్గొట్టి ఏమి వెళ్ళకపోయేది. అట్లాంటి పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ నేను అదే పిల్లలతో ఆడుకునేది, అదే పిల్లలతో ఫ్రెండ్షిప్. ఖాళీ టైంలో మా అమ్మకి అది నచ్చేది కాదు. అమ్మాయి పెద్ద మనిషి అయింది, ఇట్లనే ఇక్కడనే ఉంటే వాడలా, ఇదే అలవాటు అయిపోతుంది. మా అమ్మ కాదు. మాకు అప్పుడు ఏంటంటే చాలా సంవత్సరాలు దీపమే ఉండేది, కరెంట్ ఉండకపోయేది. అప్పుడు కరెంట్ వచ్చినా సరే మా అమ్మ 10వ తరగతి అంటే అప్పుడు కొంచెం గొప్ప కదా, ఫెయిల్ అవ్వద్దు, చదువుకోవాలని, 10వ తరగతి పాస్ అయితేనే పెళ్లి చేయకుండా పిల్లని చదివి అవకాశం వస్తుందని వాళ్ళ అన్నతో, చిన్నన్న ఆయనతో మాట్లాడి కరీంనగర్ పంపించింది. అట్లా ఫ్రీగా ఏమి ఉంచలేదు వాళ్ళ ఇంట్లో. బియ్యం, కొడుగుడ్లు అంటే అన్ని, బియ్యం కొడుగుడ్లు, మాకు చాలా కోళ్ళు ఉండేవి, అన్నీ ఇచ్చేది. ఫ్రీగా కూడా చదువుకోవద్దు నా బిడ్డ ఎవరి దగ్గర అని. అక్కడ కూడా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేసిండ్రు. కానీ నాకు సడన్గా ఈ అంటే ఒక సబర్బన్ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్కి వెళ్ళేసరికి నేను దాన్ని అడ్జస్ట్ చేసుకోలేకపోయాను. అంటే ఇక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వేరుంది, అక్కడ ఉన్న ఎడ్యుకేషన్ ప్యాటర్న్ వేరుంది. సో నాకు అంతమందిలా టీచర్ని లేచి అడగడము, మ్యాథమెటిక్స్ అర్థం కాకపోయేది. అంటే నాకు సెల్ఫ్ లెర్నింగ్ చిన్నప్పటి నుంచి ఉంది, కానీ ఎంత సెల్ఫ్ లెర్నింగ్ అయినా మ్యాథమెటిక్స్ అనేది ఒక న్యూ అప్రోచ్ కాబట్టి అర్థం కాకపోయేది నాకు. సో అట్లా నేను 10th ఫెయిల్ అయినా. అగైన్ 10th ఫెయిల్ అయినాక మా ఇంటికి రావాల్సి వచ్చింది. వచ్చి మళ్ళీ అదే పనులు, ఖాళీగా ఉండడము, టీవీ చూడడము. వాడలో ఎట్లా ఉంటుందంటే ఆడవాళ్ళందరం ఒక దగ్గర కూర్చొని, అంటే ఎడ్యుకేషన్కి సంబంధించిన ఏ విధమైన చర్చ అక్కడ జరగదు. మళ్ళీ పెళ్ళి, పిల్లలు, ఈ ఈ వాతావరణమే ఉండేది. లేదంటే పనికి పోవడము, అష్టచెమ్మలాడడం, ఇట్లాగే ఉండేది. నాకు అది నచ్చకపోయేది. దొరికిన మ్యాగజైన్ దొరకబట్టుకొని చదివాను, పేపర్ ఎక్కడన్నా మేము మా పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది. ఇక్కడ పెద్ద మామయ్య వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉండేది అని అంటే, మా అమ్మ చిన్న చెల్లెలు అందరికీ. మా అమ్మ కూడా తండ్రి లేడు, అన్నలందరూ పెద్దవాళ్ళు. ఆ బాధ్యతలు నడుమ ఆమెకి పెళ్లి చేసేటప్పుడు ఏదో ఓడగొట్టుకోవాలని చేసిరు. పెళ్ళి చేస్తే మా నాన్న తండ్రి చెప్పిన కదా ఇందాక, ఆయన కొడుకు, చిన్న కొడుకు, ఈయన కూడా తల్లి లేని పిల్లగాడు కాబట్టి ఏదో సెటిల్ చేయాలని మా అమ్మ తరపు బంధువే సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉండే, ఆయనను పట్టుకొని సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో కుక్కుగా జాబ్ పెట్టించిండు.
రకరకాల కారణాల వల్ల ఉద్యోగం పోయింది ఆయనకి. పోయిన తర్వాత మా తాతకు భయపడి ఇంకా నేను మా నాన్న ఇవన్నీ అమ్మి నాకు ఉద్యోగం పెట్టిండు, ఆయనకి ఇవన్నీ అర్థం కావు, నేనే ఉద్యోగం పోగొట్టుకున్నా అని తిడతాడనే భయంతో ఆయన తిరిగి ఊరికి వెళ్ళలే. మా నాన్న వెళ్ళకుండా మా పెద్ద మామయ్య మా నాన్న ఎక్కడైతే హాస్టల్లో పనిచేసేదో దానికి దగ్గర ఊర్లో సుల్తానాబాద్లో, మా నాన్న కాల్వశ్రీరాంపూర్లో, అది కూడా మండల కేంద్రం, ఇప్పుడున్న పెద్దపల్లి జిల్లాలో, అప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లా. అక్కడ నుంచి సుల్తానాబాద్లో మా పెద్ద మామయ్య ఉంటాడు. ఆయన ఏంటంటే మా అమ్మ పెద్దన్న, మా అమ్మకు ఆయనకు 30-40 సంవత్సరాల తేడా ఉంటుంది. ఇంకా తండ్రిలాగా, తండ్రి లేడు కాబట్టి పెద్దననే తండ్రిలాగా అని ఇంకా ఆయన దగ్గరనే ఉండిపోయింది ఆమె. ఆయన సుల్తానాబాద్లో ఎందుకున్నాడంటే మా అమ్మమ్మది కూడా మా హుజరాబాద్ దగ్గరలోనే సైదాపూర్ మండల్ గుడిశాల గ్రామం. కానీ ఆయన పెద్ద కొడుకు ఆయన ఏం చేసిండంటే ఆ ఊర్లో ఉండే కొందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వేరే వేరే గ్రామాలలో బయటకు వెళ్ళి పని చేసుకుంటున్నట్టు ఈయన వేరే స్టేట్స్కి వెళ్ళి తెలిసిన వాళ్ళతో వెళ్ళి పని చేసిండు. మేషన్ పని నేర్చుకున్నాడంటే ఇట్లా తాపి మేస్త్రి పని నేర్చుకొని అక్కడ బిలాయి, భీమండి అటు నార్త్ సైడ్ వెళ్ళి పని చేసి కొద్ది రోజులు ఉండి మా తాత చనిపోయిన తర్వాత ఆయన తిరిగి వచ్చింది. తిరిగి వచ్చి ఆ సొంత గ్రామంలో కూడా ఉండకుండా ఏం చేసిందంటే ఆయనకు అక్కడ నార్త్లో పరిచయమైన సుల్తానాబాద్కి చెందిన వ్యక్తి ఇందిరమ్మ, అప్పుడు ఇందిరా గవర్నమెంట్లో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినప్పుడు ఆ కాంట్రాక్ట్ పడితే అన్న ఇక్కడ పని ఉంది రా అని పిలిస్తే ఆయన అక్కడ వెళ్ళి అక్కడనే సెటిల్ అయిపోయింది సుల్తానాబాద్లో. ఇంకా అదే సొంత ఊర్లాగా అయిపోయింది ఆయనకి. ఇంకా అన్న పెద్దన్న తనలా కదా అని చెప్పేసి ఈమెను అక్కడ ఆయన ఉంచేసుకున్నాడు. ఇక సరే మీ ఇంటికి పోకపోతే ఎక్కడ పని చేస్తారు, ఎక్కడ బతుకుతారు, నా దగ్గర ఉండమని ఆయన్నే వెంట పెట్టుకున్నాడు. ఆయనకి 2 కొడుకులు, చిన్నవాళ్ళు, మాకన్నా చాలా పెద్దవాళ్ళు, 10, కాకపోతే చదువుకున్న వాళ్ళు. సో వాళ్ళు ఎప్పుడు పేపర్లు వేయించుకోవడం, మ్యాగజైన్స్ తేవడం, మగపిల్లలు కదా తెచ్చుకునేవాళ్ళు. దొరికిన పేపర్ దొరికినట్టు ఊరికే ఇంకా నేను ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చదువుతుండేదాన్ని. ఇట్లా నాకు ఏది దొరికితే అది చదువుకునేదాన్ని, చదువు మీద ఇంట్రెస్ట్తో. నాకు మ్యాథమెటిక్స్లో బేసిక్స్ లేక నేను ఎక్కడైతే సుల్తానాబాద్లో చదువుకున్నానో అది కూడా చాలా పెద్ద మేజర్ గ్రామ పంచాయతీ. ఆ చుట్టుపక్కల ఉండే మండల కేంద్రంలో ఉండే అన్ని గ్రామాల పిల్లలందరూ ఆ స్కూల్కే వచ్చేది, గర్ల్స్ స్కూల్ అది. దళిత బాలికగా, ఆడపిల్లగా మీరేమన్నా వివక్షను ఎదుర్కొన్నారా? అక్కడ కూడా చాలా డిస్క్రిమినేషన్ ఉండేది. టీచర్లు కూడా డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు, తోటి పిల్లలు డిస్క్రిమినేట్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఎస్సీ పిల్లలు చాలా తక్కువ అరుదుగా వచ్చేవాళ్ళు స్కూల్కి. అదొక పెద్ద పంచాయతీ. అక్కడైతే నేను నా జీవితంలో అత్యంత ఎక్కువ వివక్ష చూసింది స్కూల్లోనే, టీచర్లతో, తోటి విద్యార్థులతో. అసలు స్నేహం అనేది, తోటి మనుషులతో స్నేహం చేయాలంటే ఒక భయం కలిగే సంఘటనలు నాకు అక్కడే ఎదురైనాయి. అందుకే ఇప్పటికీ కూడా నేను అంత తొందరగా ఎవరితో అంత మనసు విప్పి స్నేహం చేయలేను నేను. ఎందుకంటే ఆ వివక్ష నాకు మళ్ళీ ఎదురవుతుందేమో అని. నా కమ్యూనిటీకి చెందిన పిల్లలు అయితే తప్ప నేను అంత ఈజీగా కలవలేను, అంత ఈజీగా మూవ్ కాలేను ఇప్పటికి కూడా. ఈవెన్ నేను స్కూల్లో టీచర్గా నేను స్కూల్లో పిల్లల్ని కూడా అంత ఈజీగా అంత తొందరగా దగ్గరకు తీసుకోలేను. ఎవరైనా కొంచెం ఫార్వర్డ్ కమ్యూనిటీ నుంచి జాయిన్ అయ్యే పిల్లల్ని చూస్తే అంటే డిస్క్రిమినేట్ చేయను, కానీ నాకెందుకో నాకన్నా చిన్న పిల్లల్ని చూస్తే కూడా భయం అవుతుంది. అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఆ రిజెక్షన్ ఎదురవుతుందేమో, అంత వివక్షను ఎదుర్కొన్నాను నేను ఆ స్కూల్లో. అక్కడ కూడా మ్యాథమెటిక్స్ టీచర్ని నాకు ఇది అర్థం కావట్లేదు అని అడగాలంటే భయం అయ్యేది. లెక్క తప్పు చేస్తే కొట్టేవాళ్ళు. అట్లా మ్యాథమెటిక్స్ మీద ఒక ఫోబియా వచ్చింది. అట్లా ఫెయిల్ అయిన తర్వాత మా అమ్మ అక్క కొడుకులు ఇద్దరు వాళ్ళు ఎంసెట్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు మా పెద్దమ్మ బాధపడి మీకు ఆ గ్యాప్లో చెల్లెకి చెప్పండి అని చెప్పి, చాలా పేదవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు కూడా, మా పెద్దనాన్న అయినా చదువుని వదలకుండా ఆయన బాగా ఏ కష్టమైన పిల్లల్ని చదివించే వాళ్ళని ఎంసెట్కి ప్రిపేర్ చేసిండు. అప్పుడు ఎంసెట్ ర్యాంక్ రావడం 2000లో ఎంసెట్ ర్యాంక్ రావడం కూడా చాలా గొప్ప విషయం. వాళ్ళు అట్లా అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ గ్యాప్లో చెల్లెకి చెప్పండి అంటే వాళ్ళ ఇంట్లో మా అమ్మ మళ్ళీ కొన్ని బియ్యం కట్టి కొన్ని సరుకులు కట్టి వాళ్ళ ఇంట్లో వదిలేసి వస్తే 2 నెలల్లో నాకు 10th క్లాస్ సిలబస్ మొత్తం అర్థమయ్యేటట్టు చెప్తే చక్కగా నేర్చుకున్నా. ఏ సబ్జెక్ట్ అయితే ఫెయిల్ అయినా ఆ సబ్జెక్ట్లో 76 మార్క్స్తో అవుట్ ఆఫ్ 100 పాస్ అయిన సప్లిమెంటరీ. దెన్ ఆ తర్వాత నాకు బైపీసీ అంటే ఇష్టమని
బైపీసీలో అడిగితే ఎంపీసీ బైపీసీలో సీట్ ఇవ్వలేదు, ఎందుకంటే నేను సప్లిమెంట్లో పాస్ అయినా అని. ఇవ్వకపోతే మా మేనమామ కొడుకు, అమ్మ వాళ్ళ అన్న కొడుకు టీచర్ అయినప్పటికీ ఆయన వచ్చి కాలేజ్లో మాట్లాడి, మీరు ఒకవేళ సబ్జెక్టులు ఫెయిల్ అయితే మళ్ళీ నేను రీఅడ్మిట్ చేస్తా, మీరు అన్న సిఈసి హెచ్ఈసిలోకి తీసుకోండి అని ఆయన హామీ ఇస్తే అప్పుడు తీసుకున్నారు. నేను ఇందాక చెప్పినట్టు మేము నా 9th వరకు మేము అదే ఊర్లో ఉన్నాం, మా మామతోటి, మేనమామ వాళ్ళ దగ్గర. ఇంకా ఆ తర్వాత మేము ఊరికి ఎందుకు రావాల్సి వచ్చిందంటే, నా ఇంటర్కి ముందు మా నాన్న తండ్రి సిక్ అయ్యింది, ఆయనకు ఆరోగ్యం పాడైంది. ఆరోగ్యం పాడైతే అందరు కొడుకులు సమానంగా చూసుకోవాలని మా నాన్నకి కూడా వంతు పెట్టింది మా పెద్దనాన్నది. అట్లయితేనే మా నాన్నకు వచ్చే ఆ కాస్త భూమి, ఇల్లు అడుగు జాగా ఇస్తామని అంటే మా నాన్న భయపడి ఆ ఊర్లో అన్ని సామాన్లు, ఇల్లు అన్నీ వదిలేసి కట్టుబట్టలతో మమ్మల్ని తీసుకొని వచ్చిండు. వచ్చి మా నాన్నకి ఏదైతే చిన్న ఇంతే రూమ్ ఇచ్చిన ఆ రూమ్లోని, మా తమ్ముడు హాస్టల్లో ఉన్నాడు అప్పటికి, వాడు 7th చదువుతున్నాడు, చెల్లె 5th చదువుతుంది, నేను 10th అయిపోయింది. ముగ్గురిని, మా ఇద్దరిని, చెల్లె నన్ను తీసుకొని అమ్మ నాన్న ఊరికి వచ్చిండు. అప్పటికి వాళ్ళు ఇంకా ఊరితో డీవేట్ అయిపోయి ఉన్నారు, వ్యవసాయం అంటే మర్చిపోయినరు. అట్లాంటిది ఆ పెద్ద ఆయనను చూసుకోవడానికి తిరిగి ఊరికి వచ్చి మళ్ళీ వ్యవసాయం, నన్ను కాలేజ్లో చెల్లెని స్కూల్లో జాయిన్ చేసి మళ్ళీ వ్యవసాయం స్టార్ట్ చేస్తే, వీళ్ళకి వ్యవసాయం చేయరాక, ఊరిలో సపోర్ట్ లేక, అంటే ఖచ్చితంగా కమ్యూనిటీ సపోర్ట్ ఉండాలి అక్కడ బతకాలంటే, ఆ సపోర్ట్ లేక 1 సంవత్సరం అంతా ఖాళీగానే ఉన్నాం. అక్కడ ఊర్లో అయితే మేము ఇదివరకు ఉన్న ఊర్లో ఏమైతే ఎంతో కొంత సంపాదించుకున్నామో అదంతా తెచ్చి నీలోకి పెట్టి నలుగురం ఏ పని లేకుండా, అంటే మా నాన్నకి ఏ పని లేకుండా ఖాళీ కూర్చున్న, కథ రాసుకున్న తనలాట అని మా అమ్మ మీద. అట్లా ఖాళీగా ఉండి పొలం పెడితే వీళ్ళకి వ్యవసాయం చేయరాక ఎవరు సలహాలు ఇచ్చటం లేక, మా పెద్దనాన్నలు కూడా సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఉంటే మా పొలం మేము పండించుకుంటాం, అదే మేము వేరే ఊర్లో ఉంటే ఎవరో ఒకరు, వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు టర్న్ చేసుకుంటే ఒకరు ఒక టర్న్ పండించుకునేవాళ్ళు. అది వాళ్ళ క్లాస్ కాబట్టి తాతని చూసుకోవాలని వంతు పెట్టిండు, వ్యవసాయం చేసుకుంటే సపోర్ట్ చేయలేదు. సో వీళ్ళిద్దరికి వ్యవసాయం చేయరాక అగ్గి తెగులు వచ్చి పంట అంతా పోయింది, 2 పంటలు, 2 పసలు, అట్లా నష్టం వచ్చింది. అట్లా మొత్తానికి 2 సంవత్సరాలు ఇంటర్ చదివిన తర్వాత నేను ఏదైతే మా అన్న సుధీర్ అన్న టీచర్, ఆయన ఇప్పుడు చనిపోయిండు, ఆయన మాట ఇచ్చినందుకు ఆ మాట నిలబెట్టాలని ఏ ఇయరే పాస్ అయిపోయినా. నేను ఫస్ట్ ఇయర్ పాస్ అవ్వగానే ఇంకా లెక్చరర్స్ చాలా సాటిస్ఫై అయ్యి, ఇంకా నెక్స్ట్ ఇయర్ నుంచి ఫీజులు, ఈవెన్ నేను నెక్స్ట్ ఇయర్ ఎగ్జామ్ ఫీజు కూడా కట్టలేదు. ఆ 2 సంవత్సరాల కాలేజ్ ఫీజు కూడా స్కాలర్షిప్ తీసుకున్నారు వాళ్ళు. సో అందరు ఇట్లా 12 మంది క్లాస్లో ఉంటే 12 మందిలో ఇద్దరమే పాస్ అయినాం. ఆ ఇద్దరిట్లా నేను ఒక్కదాన్ని. అది వాళ్ళకు ఆయన కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి అని ఉండేది, ఆయన చాలా సంతోషపడి బైపీసీలో నెక్స్ట్ ఎగ్జామ్ ఫీజులు కూడా ఆయనే కట్టాను. అట్లా చాలా స్ట్రగుల్ అవుతూ ఆ 2 years మా అమ్మ నాన్నకి వ్యవసాయం రాక, మా చేతుల్లో డబ్బులు లేక చాలా స్ట్రగుల్ అయినాం. అంతవరకు అసలు కష్టం అనేది తెలియకుండా ఉన్నాం. ఆ 2 సంవత్సరాలు కష్టపడ్డాం అసలు చాలా విషయాలకి. చెప్పులు లేగితే పని నేర్చుకొని నేను వరి కలిసి చెప్పులు కొనుక్కోవాల్సిన కండిషన్లోకి వచ్చినాం. కాకపోతే స్ట్రగుల్ చేయడం నేర్పించింది ఆ పీరియడ్. నాకు అప్పుడు అర్థమైంది, ఏదేమైనా నేను చదువుని వదిలిపెట్టద్దు, చదువుకుంటే నేను ఈ లొకాలిటీలో ఈ కష్టంలో నేను ఉండకుండా, నేను 10th లో కరీంనగర్ ఆ చుట్టుపక్కల వాతావరణం ఎట్లా ఉంటుంది, అంటే అర్బన్ వాతావరణం ఎట్లా ఉంటుంది, గ్రామీణ వాతావరణం ఎట్లా ఉంటుంది, అక్కడికి ఇక్కడికి వేరియేషన్ ఏంటి, ఒక పాజిటివ్ వెళ్ళాలంటే మనకి దారి ఎడ్యుకేషన్ మాత్రమే. అప్పుడు నాకు అర్థమైంది చదువునైతే వదిలిపెట్టద్దు. ఇంకోటి, చదువుకుంటే అప్రిషియేషన్ వస్తుంది అనేది కూడా అక్కడ అర్థమైంది నాకు. ఎందుకంటే రివార్డే కదా అక్క, నాకు వాళ్ళు ఎగ్జామ్ ఫీజు కట్టడం కూడా అదొక రివార్డే కదా, అది నాకు చదువుకోవడం వల్ల వచ్చింది కదా. అదే ఫెయిల్ అయితే మా అన్న మాట పోయేది, నాకు రివార్డ్ రాకపోయేది. అర్థమైంది, ఎస్ నేను చదువుకోవాలని. టీచర్ ఉద్యోగం ఎప్పుడు వచ్చింది? ఇంటర్ సెకండ్ ఇయర్ కూడా మంచి మార్కులతో పాస్ అయిన తర్వాత అప్పుడే నోటిఫికేషన్ వచ్చింది, ఏంటంటే అన్ట్రైన్డ్ డిఎస్సి.
మెయిన్గా టీచర్ ఉద్యోగాలలో బ్యాక్లాగ్ పోస్టులు మిగిలిపోతుండే. అంటే ఇచ్చిన నోటిఫికేషన్కి సరిపడా అభ్యర్థులు నోటిఫికేషన్ని క్రాక్ చేయకపోతే సీట్లు మిగిలిపోతే అట్లనే బ్యాక్లాగ్ పడుతూ ఉంటాయి కదా. అట్లా బ్యాక్లాగ్ పోస్టులన్నింటినీ అంతకుముందే 2000 డిఎస్సి నుంచే ఎస్టీ కమ్యూనిటీకి మాత్రమే బ్యాక్లాగ్ పోస్టులను ట్రైనింగ్ లేకుండా ఫిల్ చేశాను. 98 నుంచి అనుకుంటా, 98 నుంచి. సో ఆ ఇయర్ 2002లో బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ కమ్యూనిటీస్కి అన్ట్రైన్ డిఎస్సి అని ఒక డిఎస్సి ఇచ్చింది గవర్నమెంట్. ఆ డిఎస్సికి అప్పుడు నా ఏజ్ ఎలిజిబిలిటీ లేకుండే. అప్పటికి మాకు అప్పుడే జస్ట్ ఇంటర్ పాస్ అయినాం, రిజల్ట్ వచ్చింది అంతేగాని ఫుల్ మెమోస్ రాలేదు. సో నోటిఫికేషన్కి అప్లై చేసుకుందామంటే ఫస్ట్ అంటే ఇనిషియల్ డేస్లో రిజెక్ట్ చేసిండ్రు, అంటే మా బ్యాచ్ వాళ్ళది. ఎందుకంటే షార్ట్ మెమోస్తో అప్లై చేసుకోండి. లాస్ట్ 2 డేస్లో మాత్రమే ఇచ్చిందంట అవకాశం. నాకు ఆ లాస్ట్ 2 డేస్ అవకాశం ఇచ్చిందని తెలియదు. లాస్ట్ మినిట్లో తెలిసింది నాకు. ముందే అప్లై చేసి అన్నీ పట్టుకొని వెళ్ళి ఇస్తే రిజెక్ట్ చేసి వచ్చి పక్కన పెట్టిన. ఇంకా సుల్తానాబాద్కి రాకుండా ఎప్పుడు సెలవులు వచ్చినా మా మామ ఇంటికి వెళ్ళేదాన్ని కరీంనగర్కి. ఎందుకంటే ఇంక మా అమ్మ కూడా పంపించేది ఇక్కడ ఉండొద్దు ఈ లొకాలిటీలో అని. అర్బన్లోకి వెళ్తే అక్కడ చదువుకునే పిల్లలు ఉంటారు, మా మేనమామ పిల్లలు, కొంచెం మంచి అలవాట్లు వస్తాయని. సో మాకు కూడా అంటే నా వయసు పిల్లలే, నాకంటే కొంచెం అటు ఇటు ఇప్పుడు ఆడుకోవడానికైనా చదువుకోవడానికైనా దేనికైనా వీళ్ళు ఉండదు కాబట్టి వచ్చేదాన్ని. అట్లా నేను అప్లై చేసి రిజెక్ట్ అయితే ఇంకా అక్కడే ఉండిపోయిన వాళ్ళ ఇంట్లోనే. మా బంధువు ఒక ఆమె నాలాగానే పెళ్ళైన ఆమె నాలాగానే ఆ ఇయరే పాస్ అయింది, షార్ట్ మెమోతో పాస్ అయింది. ఆమె కొత్తగూడెం నుంచి వచ్చి కరీంనగర్లో అప్లికేషన్ ఇచ్చి వెళ్ళేటప్పుడు 4:30కి కాల్ చేసింది. మేము వచ్చినాం పిన్ని ఇట్లా అని. మా అత్తమ్మ ఫోన్ లిఫ్ట్ చేసింది, ల్యాండ్లైన్కి చేస్తే. పడుకున్నా నేను, మా అత్తమ్మ లేపింది, కవిత ఇట్లా రానకొచ్చి అప్లికేషన్ ఇచ్చిపోయిందంట, నేను రిజెక్ట్ చేసింది అన్నావు కదా, మరి నీలాగానే పాస్ అయింది, అంటే ఈ సంవత్సరం పాస్ అయింది కదా రాని కూడా, ఒకసారి మాట్లాడు రానితో అంటే తీసుకొని మాట్లాడినా. అక్క షార్ట్ మెమోతో తీసుకుంటున్నారా అంటే తీసుకుంటున్నారు అనేది. లక్కీగా వెళ్ళి ఇచ్చిన కౌంటర్లో జస్ట్ కౌంటర్ మూసే టైంకి ఇచ్చిన అప్లికేషన్ తీసుకున్నారు. ఇంకా అప్పుడే ఇంటర్ అయిపోయినా నేను. టీటీసీకి చదువుతున్నాను, టీటీసీ ఎంట్రన్స్కి చదువుతున్నా, ఎంసెట్కి చదువుతున్నా కాబట్టి పెద్దగా ఆ డిఎస్సికి చదివి అంటే పర్టికులర్గా చదవాలి అని చదవలేదు. ఆ నాలెడ్జ్తోనే వెళ్ళి జస్ట్ ఒక పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్ కొనుక్కొని జగిత్యాలలో సెంటర్ పడింది. మా అత్తమ్మ వాళ్ళ చెల్లెలు కూడా ఆమె అప్లై చేసింది. ఇంకా వాళ్ళతోనే ఒక ఎక్స్ట్రా లగేజ్ లాగా తీసుకెళ్ళిండు నన్ను. తీసుకెళ్తే ఎగ్జామ్ జస్ట్ రాసి వచ్చిన అంతే, మంచి మార్కులు వచ్చినాయి, ఉద్యోగం వచ్చింది. అసలు ఆ ఉద్యోగం అంటే తెలియని వయసు నాది, అది తెలియని వయసు. నేను కష్టపడింది కూడా లేదు ఆ ఉద్యోగం కోసం. జస్ట్ పెన్సిల్, రబ్బర్, షార్ప్నర్ 12 రూపాయల ఖర్చుతో నేను ఆ ఉద్యోగం సంపాదించుకున్నాను. బికాజ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్స్. చదువుకునే అవకాశం కలిగింది, ఉద్యోగం నేర్చుకున్నా. సో అప్పుడు ఆ ఇంటర్ తర్వాత ఆ ఉద్యోగం నిజానికి నాకు ఇష్టం లేదు. అప్పుడు నేను ఈ మ్యాగజైన్స్ చదివే అలవాటుతో నాకు బాగా రాయాలని ఉంటే ఇండియా టుడే బాగా చదివేదాన్ని నేను. తర్వాత న్యూస్ పేపర్ కూడా బాగా చదివేదాన్ని. అప్పటి నుంచి ఎడిటోరియల్స్ చదవడం అలవాటు. నాకు రాయాలి, బాగా చదవాలి అనిపించేది. ఈ ఉద్యోగం వస్తే నేను మళ్ళీ కాలేజ్కి వెళ్ళాను, కానీ అవసరం నాకు ఆ ఉద్యోగం. మొదటిసారి ఒక 500 రూపాయల నోట్ నేను స్వతంత్రంగా చూసినా అంటే బికాజ్ ఆఫ్ ఆ ఉద్యోగం. నా అవసరం ఉద్యోగంలో ఉంచేసిందని, కానీ నా మనసంతా చదువు మీద ఉండేది, చదువుకోవాలని. డిగ్రీలో జాయిన్ అయితే అప్పుడు ఒక ప్రొవిజన్ వచ్చింది, లేదు 2 సర్టిఫికెట్లు ఒక్కసారి ఉండొద్దని. డ్రాప్ అయినా. ఆ డిగ్రీ చదువుతున్నప్పుడు డిగ్రీ కాలేజ్లో ఎట్లా ఉంటుంది, లెక్చరర్స్ ఎట్లా ఉంటారు, చదువుకునే వ్యవస్థ ఎట్లా ఉంటుంది అని అర్థమైంది అక్కడ. తర్వాత నేను ఎంసెట్ రాసిన, బీడీఎస్ సీట్ వచ్చింది. కానీ ఆర్థిక కారణాల వల్ల నేను ఆ సీట్ని వదులుకోవాల్సి వచ్చింది. ఇంక ఉద్యోగంలో అప్పుడే టీటీసీ కూడా వచ్చింది, కానీ టీటీసీ చేసిన తర్వాత వచ్చే ఉద్యోగం నాకు ముందే వచ్చింది కాబట్టి దాన్ని కూడా వదిలేసుకున్నాను. నేను అప్పుడు బీఎస్సీలో జాయిన్ అయినా, బీఎస్సీ కంప్యూటర్స్లో. నాకు ప్రాణమంతా అట్టే ఉండేది, కానీ ఇంకా చదువుకోవాలంటే ఉద్యోగం, నాకు డబ్బులు పెట్టేవాళ్ళు ఉండాలి. మా అమ్మ నాన్న పెట్టలేరు, నా వెనకాల తమ్ముడు చెల్లె ఉన్నారు.
అప్పటికే నా కజిన్స్ అందరికీ పెళ్ళిళ్ళు, అంటే నాన్న వైపు, అమ్మ వైపు అంతా ఎడ్యుకేషన్ వైపు ఉన్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. అప్పటికి మా మేనమామ కూతురు బీటెక్ చదువుతుంది. మిగతా వాళ్ళంతా మగపిల్లలంతా చదువు బట్టలు, ఆడపిల్లలు కూడా నా వెనకాల వచ్చి ఆడపిల్లలంతా చదువుతున్నారు.